నమస్కారం. నందిగం న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ కమిటీ 5 సభ్యులతో కలిసి మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో నిజ నిర్ధారణ. పిన్నెల్లి గ్రామంలో హత్యకు గురైన మంద సల్మాన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ కమిషన్ కమిటీ. గ్రామంలోని ప్రజల వద్ద నుంచి సమాచారం సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్న కమిటీ. సల్మాన్ కుటుంబంతో పాటు నేరం మోపడిన జైల్లో ఉన్న పేతురు భార్యను కలిసి జరిగిన ఘటన గురించి వివరాలు సేకరించిన కమిటీ. సల్మాన్ హత్య వాస్తవ పరిస్థితుల్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో పాటు సల్మాన్ కుటుంబానికి ఎస్సీ కమిషన్ కమిటీ అండగా ఉంటుందని తెలిపారు. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి ఎస్సీ కమిషన్ మెంబర్స్ 5 మెంబర్స్ రావడం జరిగింది. మంద సల్మాన్ మృతికి గల కారణాలని తెలుసుకొని ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఉందో దాని మీద నిజ నిర్ధారణ కమిటీగా అక్కడ కొంత వివరాలను సేకరించడం జరిగింది. ఈ వివరాలని యాజ్ ఇట్ ఈజ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కేఎస్ జవహర్ గారి నోటీసులో మా 5 మెంబర్స్ ఇక్కడ ఏదైతే తెలుసుకున్నామో వాళ్ళ దృష్టిలో పెడతాము. ప్రభుత్వ పరంగా ఎస్సీ కమిషన్ పరంగా బాధిత కుటుంబాలకు ఏదైతే ఉందో న్యాయం జరిగేంత వరకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుంది. ప్రభుత్వం ఎస్సీ కమిషన్ బాధితుల పట్ల న్యాయం జరిగేంత వరకు ఫైట్ చేస్తుంది. వాస్తవాలు తెలుసుకోవడానికి మాత్రమే ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. పర్యటన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 వారాల క్రితం పిన్నెల్లి అనే గ్రామంలో మాచవరం మండలంలో జరిగిన మందా సల్మాన్ అనే వ్యక్తి హత్య గురించి నిజ నిర్ధారణ కోసమని మా చైర్మన్ గారు కేఎస్ జవహర్ గారు మా 5 సభ్యులని ఎంక్వైరీ కమిషన్గా వేసి అసలు ఇక్కడ ఏం జరిగింది, నిజాలు ఏంటి తెలుసుకొని రావడానికి మా 5 మాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. దాని గురించి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. మేము పొద్దున్నే ఆ గ్రామాన్ని సందర్శించాము. మందా సల్మాన్ గారి కుటుంబాన్ని పరామర్శించి అసలు ఏం జరిగిందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించాం. దాని తర్వాత అక్యూజ్ ఎవరైతే ఉన్నారో పేతురు గారు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. వాళ్ళ భార్య అయిన మరియమ్మ గారితో కూడా మాట్లాడి ఆవిడ దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించాము. దాని తర్వాత అధికారులతో కూడా ఏం జరిగింది, అధికారుల పర్యవేక్షణ ఎక్కడి దాకా వచ్చింది, విచారణ ఎక్కడి దాకా వచ్చిందనే విషయాలు కూడా అధికారుల దగ్గర నుంచి మేము తీసుకున్నాం. వివరాలన్నీ కూడా వీటన్నిటి మీద కూడా మేము 5 చర్చించి ఒక సమగ్ర నివేదిక మా చైర్మన్ గారికి మేము అందజేస్తాం. దాని ఒక ముఖ్య ఉద్దేశానికి మాకు ఇక్కడ అధికారులు వీళ్ళందరూ మాకు సహకరించినందుకు